వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. సీతారాముల కళ్యాణ వైభవాన్ని చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత అయోధ్యకి చేరుకున్నారు సీతారాములు. వారితో పాటు మొత్తం పరివారమంతా వచ్చినది. అయోధ్యలో రామచంద్రమూర్తి పౌరుల పట్ల అంటే ప్రజల పట్ల ఏ విధమైన బాధ్యతతో ఉన్నాడో వివరించుకున్నాం. అది చూసి తండ్రి చాలా సంతోషించాడు. అంతేకాదు ఆనాడు ఉన్న పెద్దలందరూ కూడా రామచంద్రమూర్తి యొక్క ప్రవర్తనకి అతని యొక్క ప్రజాహిత బుద్ధికి చాలా సంతోషించారు. కళ్యాణమై వచ్చిన వెంటనే దశరథుడు భరతునితో ఒక మాట చెప్తున్నాడు. నీ మేనమామ యుధాజిత్తు అంటే కేకయ్య రాజు యొక్క కొడుకు, ఆయన పెళ్లికి వచ్చిన దగ్గర నుంచి భరతుడిని కొంతకాలం మా దగ్గరికి పంపించుని అడుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు నీ మేనమామతో పాటు కేకయ్య రాజ్యానికి వెళ్ళు, తాతగారింట్లో కొంతకాలం ఉండు అని ఎప్పుడైతే దశరథుడు చెప్పాడో అప్పుడు భరతుడు బయలుదేరాడు. భరతునితో పాటు శత్రుఘ్నుడు బయలుదేరాడు. రామాయణంలో ఒక చిన్న రహస్యం ఏంటంటే శత్రుఘ్నుడి పాత్ర ఏమిటి అని చాలామంది అంటూ ఉంటారు. పెద్దగా శత్రుఘ్నుడికి ప్రాధాన్యం లేదండి అని. అంటే వాళ్ళు రామాయణాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని అర్థం. సుమిత్ర ఇద్దరు పిల్లల్ని కన్నది. ఒకరు శత్రుఘ్నుడు, ఇంకో లక్ష్మణస్వామి. అందులో లక్ష్మణుడు రాముని అంటిపెట్టుకుని ఉంటాడు, శత్రుఘ్నుడు భరతుని అంటిపెట్టుకుంటూ ఉంటాడు. అది ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం. ఇద్దరి ధర్మాన్ని వీళ్ళిద్దరూ కాపాడుతూ ఉంటారు. రామధర్మాన్ని కాపాడుతూ రామునితో పాటు ఉన్నాడు మహానుభావుడైన లక్ష్మణస్వామి. భరతుని యొక్క ధర్మాన్ని కాపాడుతూ భరతునికి అండదండగా ఉన్నాడు శత్రుఘ్నుడు. కానీ శత్రుఘ్నుడి ప్రాధాన్యం చాలా ఉన్నది మనకి. రాముడు కాక శత్రు సంహారం చేసిన వాళ్ళల్లో లక్ష్మణస్వామి తర్వాత మన శత్రుఘ్నుడే కనబడతాడు రామాయణంలో. అదొక విచిత్రమైనటువంటి అద్భుతమైన గాథ. సరే, మొత్తానికి శత్రుఘ్న సమేతుడై భరతుడు కేకయ్య రాజ్యానికి చేరుకున్నాడు. ఈ సమయంలో దశరథుడు అనేక విధాల ఆలోచన చేస్తున్నాడు. మొత్తం అయోధ్య అంతా కూడా ఎక్కడ చూసినా రామమయంగా కనబడుతున్నది. అయోధ్యలో ప్రజలందరూ ఆఖరికి ఆటలాడుకునే పిల్లలు కూడా రాముల గురించి కబుర్లే చెప్పుకుంటున్నారని వర్ణిస్తున్నాడు వాల్మీకి. అయోధ్య రాముడనే మాట మనం వింటూ ఉంటాం. అయోధ్య రాముడు అంటే అయోధ్యను ఏలిన రాముడనే కాదు, అయోధ్య వాసుల అందరి హృదయాల్లో రాముడున్నాడు. ఎలాగైతే భాగవతం చదివేటప్పుడు బృందావన వాసులందరికీ కృష్ణుడిపై ప్రేమ కనబడుతుందో, రామాయణం చదివేటప్పుడు అయోధ్య వాసులందరికీ రాముడిపై అంత ప్రేమ ఉన్నది అనేది మనం గమనించవలసిన ఒక అద్భుతమైన అంశం ఇక్కడ. అలాంటి అయోధ్య కాండలో అయోధ్య రాముడి వైభవాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అయోధ్యలో అందరూ, ఇది కాక ఆనాడు ఉన్న రాజలోకం అంటే వివిధ రాజ్యాలని ఏలే రాజులు, మేధావులు అందరూ కూడా రాముని విషయంలో గొప్ప గొప్ప మాటలు చెప్తూ ఉండడం, రామునిపై ప్రీతిభావాన్ని చెప్పడం దశరథునికి చాలా ఆనందం కలిగిస్తుంది. పుత్రోత్సాహం అంటే ఇదే. తన పుత్రుడి గురించి 10 మంది చెప్పుకోవడం కంటే ఇంకేం కావాలి? పైగా దశరథుడికి రాముడు అంటే ప్రాణం. రాముడు నాకు ప్రాణమగు, రాముడు నాకు జపంబు ధ్యానమున్, రాముడు నాకు స్నానమగు అంటాడు దశరథుడు. అలా సర్వస్వంగా రామునిపై ప్రేమ కలిగినవాడు. అంటే భక్తి యొక్క ఒకానొక భావం అతడి దగ్గర వాత్సల్య రూపంలో ఉన్నది. అలా దశరథునికి రాముని యొక్క గొప్ప గుణాల గురించి ఒకసారి ఆలోచిస్తూ ఉన్నాడు. రాముని గురించి మొత్తం అయోధ్య ఏమనుకుంటోంది, ఆనాటి రాజన్యలోకం ఏమనుకుంటుందో దశరథుడు గమనించి అతడు అనుకుంటున్న మాటలు. సహి దేవైరుదీర్ణస్య రావణస్య వధార్థిభిః అర్థితో మానుషే లోకే జజ్ఞే విష్ణు సనాతన. రాముడు చాలా గొప్పవాడని అందరూ అంటున్నారు. నాకు కొన్ని మాటలు కూడా వినబడుతున్నాయి. ఏమిటంటే, దేవతల ప్రార్థన మేరకు రావణాది రాక్షసుల్ని సంహరించడానికి సనాతనుడైన విష్ణువే ఈ రూపంలో వచ్చాడు అని కూడా నేను విన్నాను. అంటే దశరథుడి మనస్సుకి ఈ వార్త తెలిసింది. అయినప్పటికీ రాముడు నా పుత్రుడనే భావమే ఆయనకి గట్టిగా నిలబడుతుంది. ఇక్కడ నుంచి రాముడి గుణగణాలను వర్ణిస్తున్నాడు వాల్మీకి. ఇవి శ్రద్ధగా తెలుసుకోవాల్సిన అంశములు ఇవి. నిజానికి ఎక్కువ మేము చెప్పామనుకుంటున్నారు కానీ మేము చెప్తున్నది చాలా తక్కువ. వాల్మీకి ఇంకా చాలా వర్ణించాడు ఇక్కడ గుణగణాలు. రాముని పరిశీలించేటప్పుడు ఆయన గుణగణాలతో పాటు కథని పరిశీలించాలి. ఈ గుణగణాలు కానీ మనం జాగ్రత్తగా చెప్పినట్లయితే ఈ రోజుల్లో యువతికి కళాశాలల్లో, అసలు పాఠశాలల నుంచే మొదలుపెట్టి కళాశాలల్లో
కోర్సుగా చెప్పవలసినటువంటి అధ్యాయం అండి ఇది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు, వ్యక్తిత్వ వికాసం. అది అందించాలంటే రామాయణాన్ని మించి మరొక గ్రంథం లేదు. కానీ బాధాకరమైన అంశం ఏంటంటే, ఏ దేశంలో రామాయణం పుట్టిందో ఆ దేశంలో రామాయణం ఆ దేశ పాఠశాలల్లో కళాశాలల్లో చదువుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో ఉన్నాం. రామాయణం గురించి చెప్తే మత గ్రంథం అనుకుంటున్నారు, కానీ రామాయణం మన అనేక మార్లు చెప్పుకుంటున్న మనిషి గ్రంథం. ఇటీవల పాశ్చాత్యులు కూడా వ్యక్తిత్వ వికాసం జీవితంలో రాణించడానికి కొన్ని గ్రంథాలు రాస్తూ ఉన్నారు. ఇంగ్లీష్లో పాశ్చాత్యులు రాస్తున్నారు. వాళ్ళు దానిలో ఉదాహరణలుగా చెప్తున్నవన్నీ కూడా రామాయణ భారతంలోని అంశాలే అని నేను సవినయంగా సగర్వంగా సానందంగా ఈ సభలో చెప్తున్నాను. అలాంటి ఒక వ్యక్తిత్వాన్ని చూపించాలి, అలాంటి పర్సనాలిటీని చూపించాలి. మనిషి ఏ విధంగా తనని తాను తీర్చిదిద్దుకోవాలో పిల్లలకి చెప్పగలిగితే, మనం ఈ రోజుల్లో కళాశాలల్లో వినకూడని వార్తలు వినం. స్త్రీ గౌరవంగా ఉంటుంది. ప్రేమ పేరుతో స్త్రీలను హింసిస్తున్నటువంటి విద్యార్థులు కళాశాలల్లో పెరుగుతున్న రోజుల్లో, స్త్రీని బయటకు పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్న రోజుల్లో ఎందువల్ల అలాంటి పరిస్థితి ఏర్పడుతోంది అంటే వ్యక్తిత్వాలు బలహీనపడడం వల్ల. డబ్బు ఎలా సంపాదించాలో చదువులు నేర్పుతున్నాం, కానీ వ్యక్తిత్వం ఎలా సంపాదించాలో చెప్పే చదువులు తగ్గిపోతున్నాయి. అందుకు మంచి వ్యక్తిత్వం ఉన్నవాడే జీవితంలో ఏదైనా సాధించగలడు. అది పర్సనాలిటీ డెవలప్మెంట్. అది మనకి ఇవ్వడానికి రామాయణం పుట్టింది. అందుకే రామాయణం ఎట్టి పరిస్థితుల్లోనే మత గ్రంథం కాదు, అది మనిషికి పనికొచ్చే గ్రంథం. ఇది తెలుసుకుని అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి అన్నవాడు నెత్తికెత్తుకుని పూజించవలసిన గ్రంథం రామాయణం. అయితే ప్రపంచానికంతరికి పనికొచ్చే గ్రంథం కానీ ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒక కులానికో చెందినది కాదు రామాయణం. అయితే ప్రపంచంలో అందరికీ పనికొచ్చే పుస్తకం భారతదేశం ఇచ్చింది కనుక భారతదేశానికి నమస్కారం చేసుకుందాం. మరొక విశేషమైన అంశం, భారతదేశానికి ఒక జాతీయ గ్రంథం ఉంటే బాగుంటుంది. నేషనల్ బుక్ ఒకటి ఉండాలి కదా. జాతీయ జంతువు, జాతీయ పక్షి, జాతీయ కుసుమం ఇవన్నీ చెప్పుకున్నాం, మీకు చాలామందికి తెలిసి ఉంటుంది. మనకి జాతీయ జంతువు అంటే పులి, జాతీయ పక్షి అంటే నెమలి, జాతీయ కుసుమం అంటే పద్మము. మరి జాతీయ గ్రంథం లేదు మనకి. జాతీయ గ్రంథం ఏది చెప్పాలి అని చాలామందికి కొంచెం తర్జన భర్జన. భగవద్గీత, భారతమా, వేదమా, వేదాంతమా అంటే భారతదేశం ఒక్క పుస్తకం మీద ఆధారపడి లేదు గనక ఇన్ని గ్రంథాలు మనం చెప్పుకుంటున్నాం. భగవద్గీత గొప్పదే, సందేహం లేదు, అది భారతంలో ఒక భాగం. కానీ సమస్త మానవాళికి ముందుగా మన నేషనల్ బుక్, జాతీయ గ్రంథం అని చెప్పాలి అంటే తడుముకోకుండా చెప్పవచ్చు రామాయణం. ఇది తెలుసుకోండి. రామాయణం జాతీయ గ్రంథంగా చెప్పగలిగితే, ఎందుకంటే భారతం కంటే ముందొచ్చింది రామాయణం కనుక ఇది నేషనల్ ఎపిక్ అని మనం భావించాలి, జాతీయ గ్రంథం. ఎందుకంటే ఇప్పుడు రాముడి వ్యక్తిత్వాన్ని చెప్పుకోబోతున్నాం. అంతేగాని ఆయన గుణాలు వర్ణిస్తుంటాడు, మీరు చెప్పండి కథ ఏమిటి, గుణాలే అనుకోవద్దు. ఇక్కడ తెలుసుకోవాల్సినవి అవి. వాల్మీకి మొట్టమొదటి 16 గుణాల గురించి ప్రశ్న వేసిందే అటువంటి సద్గుణాభిరాముణ్ణి మీకు చూపించదలుచుకున్నాను. మానవ జాతికి ఆదర్శంగా ఒక మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు ఈ గుణాలు మనం వినబోతున్నాం. ఇన్ని గుణాలు ఒక దగ్గర ఉండడం అసాధ్యం, ఇందులో సందేహం లేదు. ఏ వ్యక్తి కూడా సకల గుణాభిరాముడు కాడు. ఒక్క గుణమే సంపూర్ణంగా ఉండదు, ఆ ఉన్న గుణమే అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుందని మనం చెప్పుకున్నాం. ఇక్కడ అన్ని గుణాలు సంపూర్ణంగా సర్వకాలాల్లో ఉండడం అనేది మానవ మాత్రునికి సాధ్యం కాదు. అంటే 100కి 100 పాళ్ళు సద్గుణాలు ఉన్నటువంటి మనిషి దొరకడు. మరి దొరకరి కాడికి చెప్పడం ఎందుకండి అంటే, మన ముందు 100కి 100 పాళ్ళు సద్గుణాలు ఉన్నవాడిని కూడా చూపిస్తే కానీ మన బాతుకులు బాగుపడవు. మన పరీక్షలు రాసేటప్పుడు 100 మార్కులు అని పెడతాడు, ఫుల్ మార్క్స్ 100 మార్క్స్ అంటే సంపూర్ణమైన మార్కులు 100 మార్కులు అని పెడతాడు. మనం ఏదో కష్టపడి సంపూర్ణంగా బాగా రాస్తే 90 మార్కులు 30 మార్కులు వస్తాయి కదా. చూపించడం మాత్రం 100 మార్కులు చూపిస్తేనే, మనం కష్టపడి రాస్తే 70, 80, 90 తెచ్చుకుంటాం. 100కి 100 రావు, కానీ పెట్టడం మాత్రం 100 చెప్పాలి. అదే మనకు 30 మార్కులు చూపించాడనుకోండి 3 మార్కులు కూడా రావు ఇక్కడ. కానీ 100 మార్కులు చూపించి 30 మార్కులు తెప్పిస్తున్నట్టుగానే మనకి వాల్మీకి ఏం చేశానంటే 100 మార్కులు రాముడిని చూపించి మన బ్రతుకు ఎదిగేలా చేశాడు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధాన ఉద్దేశం. అలాంటి రాముడే లేకపోతే మనం 3 మార్కులు ఏంటి మైనస్ మార్కుల్లో వెళ్ళిపోతాం ఇక్కడ. కానీ రాముడనే 100 మార్కులు వాడిని పెట్టుకుంటే మీ సాధన బట్టి 30, 90, 70 వెళతాం. కానీ రాముడిని నిరంతరం గుర్తు చేసుకునేవాడు తప్పు చెయ్యడు. ఇందులో ఈ మాట మాత్రం ఘంటాపదంగా చెప్తున్నాం. ఎవడైతే రామకథని మననం చేసుకుంటాడో, రాముడిని గుర్తు చేసుకునేవాడు తప్పు చేయడు. అమెరికాలో ఒక కుర్రవాడు రామాయణం చదివిన దగ్గర నుంచి నా జీవితం మారిపోయింది అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఇంకో మాట చెప్పాడు, రామ జపం చేసుకుంటూ రామాయణం పారాయణ చేస్తుంటే ఈ లోభంతోనో మోహంతోనో నేను తప్పు చెయ్యబోతూ ఉంటే ఏదో అడ్డుకున్నట్టు నా చేత తప్పు చెయ్యకుండా ఏదో శక్తి ఆపుతోంది.
అంటే రాముడు తప్పు చెయ్యనివ్వకుండా కాపాడుతాడు. చూసారా, తప్పుల్ని మాఫీ చేయడు, తప్పు చెయ్యకుండా కాపాడుతాడు. ఎంత గొప్ప విషయం. అందుకే రామచింతన చేస్తూ ఉంటే పాపవాసనలు పోతూ ఉంటాయి. కనీసం రామాయణం చదువుకోండి, రామనామం చేసుకోండి, మనసు శుద్ధమవుతుంది. ఈ సంస్కారం జీవితం అంతా ప్రసరించాలి. ఇంట్లో దీపం పెట్టుకుంటే ఇల్లంతా వెలిగే, మనస్సులో రాముణ్ణి పెట్టుకుంటే జీవితం అంతా వెలిగే. తెలుసుకోండి, బ్రతుకంతా అటువంటి శాంతినిస్తాడు. ఇప్పుడు రాముని దివ్య గుణాలు చెప్తున్నాడు. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది 100 మార్కులు ఉన్నటువంటి సంపూర్ణమైన మానవుడు భూమి మీద ఉండడు. నిజమే, అది మనకు కష్టం 100 మార్కులు తెచ్చుకోవడం. కానీ 100 మార్కులు అంటే సంపూర్ణమైన గుణములు కలిగిన వాడు ఉండాలంటే దేవుడు దిగి రావాలండి. అలా దిగి వచ్చిన దేవుడే రాముడు. ఇది తెలుసుకోవాలి. భగవంతుడు ఏది చేసినా సంపూర్ణంగా చేస్తాడు. అందుకు భగవంతుడు మానవుడిగా వచ్చినప్పుడు మానవుల్లో సంపూర్ణత చూపిస్తున్నాడు. కనుక ఏ అవతారం ఎత్తిన భగవానుడు పరిపూర్ణుడు గనక దాని యొక్క పెర్ఫెక్షన్, దాని యొక్క కంప్లీట్నెస్, దాని యొక్క పరిపూర్ణతని, దాని యొక్క సంపూర్ణతని, సమగ్రతని చూపిస్తాడు. అది భగవంతుడి యొక్క లక్షణం. అది భగవంతుడు పరిపూర్ణమైన మానవుడిగా వచ్చినప్పుడు పరిపూర్ణమైన మానవుడిగానే ప్రవర్తించాడు. అలాంటి పరిపూర్ణమైన మానవుడిని మనం స్మరిస్తూ ఉంటే భగవంతుడు పరిపూర్ణమైన మానవుడిగా వచ్చినప్పుడు పరిపూర్ణమైన మానవుడిగానే ప్రవర్తించాడు. అలాంటి పరిపూర్ణమైన మానవుడిని మనం స్మరిస్తూ ఉంటే 2 ప్రయోజనాలు. మన బుద్ధులు బాగుపడతాయి, దైవం గనక మనల్ని పట్టి నడిపిస్తాడు. రాముడు పరిపూర్ణ మానవుడిగా మనకు ఆదర్శాన్ని చూపిస్తాడు. రాముడు భగవంతుడిగా ఆరాధ్యమై మనల్ని తరింపజేస్తాడు. అందుకే రామావతారంలో 2 కోణాలు మనం పరిశీలించాలి. ఒకటి ఆదర్శం, 2 ఆరాధ్యం. ఆదర్శం అంటే మనం చూసి నేర్చుకోవలసిన గుణాలు రాముడి వద్ద ఉన్నాయి. ఆరాధ్యం అంటే ఆయన ఉపాసిస్తూ, పూజిస్తూ, స్మరిస్తూ, కీర్తిస్తూ తరించిపోతాం. రాముడిని ఉపాసించి తరించేవాళ్ళు నిన్న మొన్నటి వరకే కాదు, ఇప్పుడు కూడా ఉన్నారు. కేవల రామనామ జపంతో తాము తరించడమే కాకుండా ఎందరినో తరింపు చేసిన యోగీశ్వరులు, సిద్ధపురుషులు, అవధూతలు చాలామంది ఉన్నారు నేటికి కూడా. వాళ్ళు సాక్షి రామనామ మహిమకి, రాముని యొక్క మహిమకి. నేడు కూడా నిన్న మొన్నటి త్యాగయ్య, పోతన గారు, సమర్థ రామదాసు ఇలాంటి వారే కాకుండా కొద్ది దశాబ్దాల క్రితమే తెలుగునాట శ్రీ రామచరణ్ గారు, ఇలాంటి మహానుభావులు ఎందరెందరు ఉన్నారో, శ్రీ రామచరణ్ మొదలైన మహాత్ములు, వాళ్ళ శిష్యులు, వాళ్ళందరూ వాళ్ళ కథను చెప్తూ ఉంటారు. కనుకనే రాముని యొక్క ఆరాధ్య మహిమకి మనకు నిదర్శనాలు చాలా కనబడుతూ ఉంటాయి. ఈ ఆదర్శ ఆరాధ్య స్వరూపమైన రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుంటూ ఆయన గుణగణాలు వివరిస్తున్నారు ఇక్కడ. సచ నిత్యం ప్రశాంతాత్మా మృదు పూర్వం తు భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. కొన్ని గుణాలే ఇక్కడ ఎంపిక చేసి మీకు చెప్తున్నాం. సమయం దృష్టిలో పెట్టుకుని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు రాముడు, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎప్పుడు ఏదో ఆందోళన, తొందరపాటు, గాభర, ఆవేశము ఇవి ఉంటే వాడి జీవితంలో ఎదగలేడు, ఇది తెలుసుకోండి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆవేశంలోనూ ఆందోళనలోనూ తీసుకోకూడదు. కొందరికి ఇవి ఎక్కువ. కానీ ఒక మేనేజ్మెంట్ స్కిల్స్ అనే రోజుల్లో చెప్తారు. మేనేజ్ చేసేవాడు ఉండవలసిన లక్షణం ఏంటంటే వాడు ఎప్పుడు క్వైట్, ప్రశాంతంగా ఉండగలగాలి. ప్రశాంతంగా ఉన్నవాడి నిర్ణయమే సరిగ్గా ఉంటుంది. కానీ తొందరపాటుతనము, ఆగ్రహము, ఆవేశము, ఉక్రోషము, ఉద్వేగము ఇవి కలిగితే వాడు ఏది సాధించలేడు. అందుకు మొట్టమొదటి గుణం ఏంటి? ప్రశాంతాత్మ. మనస్సునెప్పుడు ప్రశాంతంగా ఉంచుకునేవాడు. అంతే కదా. మాట తీరు ఎలా ఉంటుందో చూడండి. మృదు పూర్వంతు భాషతే. ఇక్కడ యువతకి నేను ముఖ్యంగా ఉద్దేశించి చెప్తున్నాను ఏంటంటే సివిలైజేషన్, నాగరికత ఎక్కడ కనబడుతుందంటే సంస్కారాల్లో కనబడుతుంది. మాట తీరులో, ప్రవర్తనలో, తన పరిసరాలు ఎలా ఉంచుకుంటున్నాడు, వీటన్నిటి మీద నాగరికత కనబడుతుంది. అలాంటి నాగరికత ప్రపంచ నాగరిక దేశాలన్నిటి కంటే ముందు భారతదేశంలోనే విస్తరిల్లింది అనడానికి రామాయణమే నిదర్శనం. తెలుసుకోండి. బాధ ఎక్కడేంటి? ఈ నాగరికతను మనం మర్చిపోయాం. ఈ రామాయణం మొదలైన గ్రంథాలను ఎలా చదవాలో అలా చదవలేదు కొందరు, ఎలా గ్రహించాలో అలా గ్రహించలేదు కొందరు. కేవలం ముసలితనం వచ్చేకు చూసుకోవాల్సిన పుస్తకాలనే భావంలో పడిపోయాం. చిన్నప్పటి నుంచి తెలుసుకోవట్లేదు. ఎప్పటికీ మించిపోయింది లేదు. మనదైన నాగరికత యుగాల నుంచి ఇలా ఉందని సగర్భభావం కలిగి మళ్ళీ ప్రపంచ దేశాల్లో భారతదేశం అన్ని విధాలా గొప్పది. స్వచ్ఛతలో కానీ, నీతిలో కానీ, సంపదలో కానీ, శక్తిలో కానీ నా దేశం గొప్పదని రుజువు చేయగలిగే రోజు రావాలి. అది యువత చేతిలోనే ఉన్నది. సచ నిత్యం ప్రశాంతాత్మ మృదు పూర్వంతు భాషతే. మాట సంస్కారం ఒకటి ఉందండి. రామాయణంలో మాట తీరు అని రీసెర్చ్ చేయగలిగితే అత్యద్భుతమైనటువంటి గ్రంథం తయారవుతుంది. అసలు మొట్టమొదటి వాగ్విదాంబరహారం మొదలుపెట్టాడు మొదటి శ్లోకంలోనే. మాట తీరు గురించి వాల్మీకి ఎన్ని చెప్తాడో. మంచి మాట్లాడేము అంటే మంచి సంస్కారం ఉందని, మంచి జ్ఞానం ఉందని, మంచి మనసు ఉందని అర్థం.
లోపల ఉన్నదే మాట ద్వారా బయటకు వస్తుంది. కొంతమంది ఏదో కష్టపడి కాసేపు నిగ్రహించుకుని మాట్లాడినా కొద్దిసేపటి దొరికిపోతారు. వాళ్ళు ఏమిటో ఎంతసేపు జాగ్రత్తగా మాట్లాడగలరండి, ఎక్కడో దొరికిపోతాం. కానీ నిజమైన సంస్కారం ఉన్నవాడు మాట తీరు ఎలా ఉంటుంది? మృదు పూర్వం చ భాషతే. రాముడి దగ్గర లక్షణాలు ఉన్నాయి 2 మాటకి, మృదు పూర్వం. ఇంకా చాలా చాలా వస్తాయి, చూద్దాం. మాటకి ఎన్నెన్ని క్వాలిటీస్ ఉండాలో చెప్తున్నాడు. ముందు ఒకటి మృదు పూర్వం. మాట మృదువుగా ఉండాలి, కఠినంగా కటువుగా నొప్పించేట్టు మాట్లాడరాదు. మృదువుగా మాటతోనే ఎన్నో సాధించవచ్చండి. కొందరు కఠినంగా మాట్లాడి సాధించవచ్చు అనుకుంటారు, కానీ విషయాన్ని నాటుకునేటట్టు మృదువుగానే చెప్పచ్చు. పైగా పూర్వంతు భాషతే. ఈ మాట ఇక్కడే చెప్పడం కాదు, మరొక చోట కూడా పూర్వభాషి అని రాముడి గురించి ప్రత్యేకించి చెప్తాడు. పూర్వభాషి అంటే ముందుగా తానే మాట్లాడేవాడు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే మానవులతో సంబంధాలు తెంచుకోవడం సులభం, నిలుపుకోవడం కష్టం. నిలుపుకోవాలి మానవుడి, తెలుసుకోండి. ఇక్కడ ప్రతివారు విడిపోవడానికి కారణాలు చూస్తున్నారు, కలిసి ఉండడానికి కారణాలు చూడాలి ఇక్కడ. అది చాలా ప్రధానం. కలిసి పని చేయగలగడం ప్రతివారు నేర్చుకోవాలి. ఇప్పుడు హిందూ జాతికి అదే లోపం. ఐక్యం కాగలగాలి, సమైక్యం కాగలగాలి. ఇవాళ 10 మంది కలిసి పనిచేస్తున్నారు, మళ్ళీ వచ్చేటప్పటికి 10 మందిలో 5 పోయారు అంటే ఆ పనిచేసే వాళ్ళలో చిత్తశుద్ధి లేదని అర్థం. అందరూ కలిసి పని చేయాలి, అప్పుడే ఏదైనా సాధించగలం. సమిష్టి ప్రయోజనం కోసం కలిసి పని చేయాలి, వ్యక్తి స్వార్థాలు కావు. దానికి మాట తీరు చాలా ప్రధానం. ఎలా మాట్లాడాలో చెప్తున్నాడు. పూర్వంచ భాషతే. ఇది చాలా విశేషమైన అంశం. ముందు తానే మాట్లాడతాడని అర్థం ఇక్కడ. పూర్వభాషి అంటే ముందుగా మాట్లాడువాడు. మనం కూర్చునున్నాం, మనకు తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చారు, కానీ మనం పలకరించాం, మాట్లాడేవి చూస్తూ ఉంటాం. పక్కవాడు అంటాడు, ఇదిగో ఆయన వచ్చాడంటే రాని పలకరిస్తే మాట్లాడతానని. ఇది ఒక అహంకారం. కానీ వాళ్ళకంటే ఈయనే ముందు వెళ్ళి మాట్లాడి మృదు పూర్వ భాష అయితే ఎంతో బాగుంటుంది అని. అయితే రామాయణంలో ఈ చెప్పిన అంశం జీవితంలో ఎలా పనికొస్తుంది? నేను దీనికి ఒక ఉదాహరణ చెప్తా. ఇది విజయవాడలో జరిగిన ఒకానొక సంఘటన. ఒక ఆయన గొప్ప రామభక్తుడు, వాళ్ళ నాన్నగారు ఒక రామభక్తుడు. వాళ్ళ నాన్నగారు హనుమదాలయం కట్టి నిత్యం రామార్చన చేస్తూ హనుమద్ ఉపాసన చేసేవాడు. అంత హనుమన్మంత్ర సిద్ధుడు ఆయన. ఆయన ఎన్నో రామాయణ పారాయణలు చేశారు, సుమారు 68 రామాయణ పారాయణలు చేశారు. ఆయన లక్ష్యం 108 రామాయణ పారాయణలు చేసి యజ్ఞం చేయాలని. కానీ లక్ష్యం తీరకుండానే వెళ్ళిపోయాడు ఆయన. కొడుకు నాన్న విషయం గుర్తుపెట్టుకుని ఆయన ఆ పారాయణలన్నీ పూర్తి చేశాడు. చాలా గొప్ప విషయం. మొత్తం 108 పారాయణలు అయ్యాయి. ఒక పెద్ద రామాయణ ఉత్సవం చేస్తున్నాడు. దాన్ని బంధువుల్ని పిలవాలని నిర్ణయించుకున్నాడు. ఆయన బాబాయ్ గారిని పిలవాలనుకున్నాడు. కానీ వీళ్ళు బాబాయ్ గారికి వీళ్ళ నాన్నగారి కాలంలోనే కొన్ని అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. అంటే వీళ్ళ నాన్నగారికి బాబాయ్ గారికి పడలేదు. దానితో బాబాయ్ దూరం అయిపోయాడు, ఇంటికి రాకా పోకా లేదు, ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు, అనుబంధం తెగిపోయింది. అది జరిగి చాలా కాలం అయిపోయింది, కొన్ని దశాబ్దాలు దాటింది. ఇప్పుడు ఆయన బాబాయ్ని పిలవాలా మానాలా? ఈ ప్రశ్నకి సమాధానం రామాయణం నుంచి పొందాడు ఆయన. పూర్వభాషి అనే మాటలు తీసుకున్నాడు. తానే ముందు వెళ్ళి మాట్లాడదాం అని పూర్వభాషను ఒక్క మాటను అర్థం చేసుకుని శుభలేఖ తీసుకువెళ్ళి బాబాయి వద్దకు వెళ్ళి, బాబాయి నువ్వొచ్చి దగ్గరుండి ఈ పని అంతా చేయించాలి, నాన్నగారు ఎలాగూ లేరు, నాన్న తర్వాత నాన్నంతటి వాడవి, నువ్వొచ్చి ఈ పని దగ్గరుండి చేయించాలి అనగానే వెంటనే బాబాయి వలవల ఏడ్చి గాఢంగా ఆలింగనం చేసుకుని సకుటుంబంగా వచ్చి మొత్తం చేశాడు. మానవ సంబంధాలు నిలపడంలో రామాయణం అనుకున్న ప్రాధాన్యం తెలుసుకోండి ఇక్కడ. అది గొప్పతనం. అందుకే ఎప్పటికప్పుడు రామాయణాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటే మన మాట తీరు మారాలి, మన ముఖ కవళికలు మారాలి. కొందరు మొహం ఇలా ధుమధుమలాడుతూ ఉంటుంది, నవ్వితే సుమ్మం పోయిందండి. ఇక్కడ రాముడు ముఖంలో నవ్వు చెక్కు చెదరదు అని చెప్తున్నాడు. ఇక్కడ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాట రామచంద్రమూర్తి. ఆ నవ్వడమే కాదు, మాట్లాడేటప్పుడు నవ్వు మాట కలిసి వస్తాయన్నాడు. స్మితభాషి తర్వాతి మాట. మాటకు ఉండవలసిన 3వ క్వాలిఫికేషను స్మితభాషి. అంటే నవ్వుతూ మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడినా నవ్వుతూ. కొంతమంది రండి కూర్చోండి అంటారు, ఆ మాట నవ్వుతూ చెప్పచ్చు కదండి. అంటే ఎంత మనలో రాజస తామస భావాలు పెరిగిపోయి కోపాలు, తాపాలు, ఉద్రేకాలు, ఉద్వేగాలు, ఒకరంటే ఒకరికి పడకపోవడాలు, మతం పేరో కులం పేరో ఏదో పేరుతో కొట్టుకోవడం. అరే అందరం మానవులం. ప్రధానంగా మనకు మనం ప్రేమగా ఉంటూ మన ప్రేమని ప్రకృతిలోకి, జంతువుల్లోకి, పక్షుల్లోకి కూడా ప్రసరింపజేయవలసిన మనం ఏదో పేరుతో కొట్టుకుంటూ ఉన్నామే. చాలా బాధాకరమైన అంశం. భారతదేశంలో అన్ని మతాల వారు, అన్ని కులాలు వారు ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తూ, ఇంకొకరి ధర్మాన్ని గౌరవిస్తూ, ఒకరినొకరు అవమానించుకోకుండా అందరూ కలిసి దేశాభివృద్ధే ప్రధానమని సమన్వయంగా బ్రతకాలి అని రామచంద్రమూర్తి ప్రార్థిస్తున్నాం. మొత్తానికి స్మితభాషి, నవ్వుతూ మాట్లాడడం, అది రాముని వద్ద ఉన్నటువంటి గొప్ప గుణం. మరొక అద్భుతమైన గుణం ఏంటంటే తాను పరుషంగా మాట్లాడు, అవతల వాళ్ళు కానీ పరుషంగా మాట్లాడితే నవ్వుతూ సమాధానం చెప్పకుండా ఊరుకుంటాడు అన్నారు. ఉక్తమానోపి పరుషన్నోత్తరం ప్రతిపద్యతే. వాడు పరుషంగా మాట్లాడి ఈయన పరుషంగా సమాధానం చెప్పడు. ఈయన తన పద్ధతిలో తాను
సమాధానం చెప్తాడు. అంతేకాదు కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ. మణిపూస లాంటి శ్లోకం అండి ఇది. ఎంత గొప్ప శ్లోకం అంటే ఎవరైనా సరే చిన్నపాటి ఉపకారం చేసినా గుర్తుపెట్టుకుంటాడు, 100 అపకారాలు చేసినా మర్చిపోతాడు. మనం రివర్స్లో ఉంటాం. చిన్నపాటి అపకారం చేసినా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం, అదే దెప్పి పొడుస్తూ ఉంటాం. 100 కొలది ఉపకారాలు చేసినా మర్చిపోతాం. కానీ రాముడు అలా కాదు, 100 కొలది అపకారాలు చేసినా మర్చిపోతాడు, కొద్దిపాటి ఉపకారం చేసినా గుర్తు పెట్టుకుని అతనికి ప్రత్యుపకారం చేస్తాడు. పైగా అవతల వాళ్ళ యొక్క అపకారాన్ని క్షమిస్తాడు. తప్పుల్ని ఎలా క్షమిస్తాడంటే తనను తాను క్షమించుకున్నట్లు. ఆత్మవత్తయ, అత్యద్భుతమైన మాట అండి. మనం చూడండి, ఏదైనా తప్పు చేస్తే ముందుగా మనల్ని మనం సమర్థించుకునే ప్రయత్నం చేస్తాం, అవునా లేదా? ప్రతివాడు కూడా ఒక తప్పు చేశాడు, నువ్వు తప్పురా అని గురువు చెప్పినా నేను ఎందుకు చేశానంటే అని చెప్తాం. అదేగాని ఆ తప్పులో సగం ఎవడైనా చేసాడు అనుకోండి, అది ఓహో కొండంతులు చేస్తాం. కానీ మన తప్పుని మనం ఎలా క్షమించుకుని సవరించుకుంటామో అవతలి వాడిని కూడా అలా క్షమించగలగడమే ఆత్మవత్తయ. అది రాముని దగ్గర ఉన్న గొప్ప గుణం. ఇది నిజానికి మానవ గుణం కాదు, భగవద్గుణం. భగవంతుడి దగ్గర ఈ గుణం ఉందండి. ఒక్కసారి రాముని భగవంతుడిగా చూస్తే 100లాది అపకారాలు చేసినా క్షమిస్తాడు, ఒక్క ఉపకారం చేసినా గుర్తుపెట్టుకుంటాడు. అంటే మనకు ధైర్యం వస్తుంది. రామాని మనం దండం పెడితే ఆయన నన్ను క్షమించాలి అంటే నాలో ఒక్క తప్పు కూడా ఉండకూడదు, నీలో ఏ తప్పు లేకపోతేనే నేను అనుగ్రహిస్తానని రాముడు అంటే మన గతి ఏం కావాలండి? కానీ ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తానన్న గుణం ఉంది చూసారా, అది మనకు ధైర్యం ఇచ్చింది. అందుకే రాముడి పాదాల మీద పడి అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశమ్మయ దాసోయమితి మామ్మత్వా క్షమస్వ పరమేశ్వర అని కాళ్ళ మీద పడి తప్పులు చేశాను స్వామి క్షమించు, ఇకపై చెయ్యను అని అంటే అప్పుడు చేసిన తప్పులన్నీ క్షమించి అనుగ్రహించగలిగే అపారమైన కారుణ్యం రాముని దగ్గర ఉన్నది. నువ్వు నమస్కరించడం అనే ఒక్క ప్రేమ ఉన్నదే, ఆ ఒక్క ప్రేమకి సంతోషిస్తాడు. నువ్వు చేసిన 1000 కొలది అపరాధాన్ని పక్కన పెట్టేస్తాడు. అది భగవద్గుణం. అది రామచంద్రమూర్తి వద్ద కనబడుతున్నది. ఒక ఉత్తమ మానవుడిగా అంటే ఉత్తమ పురుషునిగా, పురుషోత్తమునిగా రాముని వద్ద ఈ గుణాన్ని మనం రమ్యముగా కీర్తించుకుంటున్నాం. అంతేకాదు పెద్దవాళ్ళు కనబడినప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, అది నేటి తరానికి చాలా తగ్గిపోతుంది. గురువుల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర ఎలా ప్రవర్తించాలి అనేది ఈ రోజుల్లో పిల్లలకి నేర్పవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పాశ్చాత్య దేశాలకి సంస్కారాలు లేవు కాబట్టి వాళ్ళకు లేవు. లేనివాడికి లేనప్పుడు తప్పు లేదు, ఉన్నవాడు వదులుకోవడమే తప్పు. తెలుసుకోండి. ఇక్కడ శీలవృద్ధై జ్ఞానవృద్ధై వయోవృద్ధై చ సజ్జనై కథయన్నాస్తవై నిత్యం అస్త్రయోగ్యాంతరిష్వపి. ఈయన ఎప్పుడూ కూడాను శీలములో గొప్పవారు అంటే మంచి ప్రవర్తన గుణము కలవారు, జ్ఞానంలో గొప్పవారు, వయోవృద్ధులు, వాళ్ళ దగ్గరికి వినయంగా వెళ్ళి వాళ్ళతో ఎక్కువ మాట్లాడతాడు. ఇది చెప్తున్నారు. వాళ్ళతో ఎక్కువ